ప్రశ్నించడం కోసం అధినేత పార్టీ పెట్టారు. నీతి నిజాయితీతో రాజకీయం చేయాలని లక్ష్యం. ఇక మహిళల భద్రత తమ ప్రథమ ప్రాధాన్యమని చెబుతున్నారు. కానీ అధినేత లక్ష్యానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మొదలు కింది స్థాయి నేతల వరకు దాదాపుగా అందరిది అదే దారి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు నిత్యం వివాదాలతో స్నేహం చేస్తున్నారు. పార్టీ కట్టుబాట్లను గాలికి వదిలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీ అధినేత ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అధినేత అలసత్వం పార్టీ నాయకులకు ఆసరాగా మారిందా? లెట్స్ వాచ్. జనసేన నాయకులు వరుస వివాదాలు చిక్కుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అంశాలు కూడా తెలిసిందే. నిజానికి జనసేన పార్టీ అంటే నిబద్ధతకు, ప్రజాసేవకు, ప్రశ్నించే తత్వానికి కీలకమని ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను కూడా అదే విధానాన్ని అవలంబిస్తానని ఆయన అన్నారు. అయితే అనూహ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని, పార్టీ అధినేతను కూడా ఇరుకున పడేస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఉపేక్షించకుండా ఆయన చర్యలైతే తీసుకుంటున్నారు. కానీ నాయకుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది తప్పులను ప్రశ్నించడం కోసమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా అప్పటి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు కూడా. కానీ 2024 ఎన్నికల్లో జనసేన కూటమి అధికారానికి వచ్చిన తరువాతే పవన్ కళ్యాణ్ కు అసలైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతిపక్షంలో అన్ని పార్టీలను ప్రశ్నించగల నేతగా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సొంత పార్టీ నేతలు చేస్తున్న తప్పులతో తల పట్టేసుకుంటున్నారు. జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పార్టీలోని ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 200% స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన జనసేన అంతే స్థాయిలో ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు వరుసగా వివాదాలు చిక్కుకోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిబద్ధతపై వేలెత్తి చూపే పరిస్థితికి వచ్చింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే వార్తలు ఇప్పటికీ జనసేనకు తలనొప్పిగా మారుతూనే ఉన్నాయి. అరవ శ్రీధర్ వ్యవహారంపై కమిటీ వేసిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆ కమిటీ నివేదిక విషయంపై దృష్టి పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆరవ శ్రీధర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెబుతున్నా ఆయన మాత్రం స్థానికంగా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే విషయాన్ని ఆరవ శ్రీధర్ బాధితురాలు ప్రశ్నిస్తూ వస్తోంది. ఇప్పటికే ఆరవ శ్రీధర్ వ్యవహారంతో జనసేన అధినేతకు ఇబ్బందులు తీసుకొస్తే తాజాగా ఆ పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర బాధిత మహిళపై బహిరంగంగా దాడి చేయడం మరో వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. ఓవైపు పవన్ కళ్యాణ్ మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తామని చెబుతుంటే మరోవైపు ఆ పార్టీ నేతలు మహిళలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అవినీతి రాజకీయాలకు దూరంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. కానీ అధినేత ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చుట్టూ అవినీతి విమర్శలు గుప్పుమంటున్నాయి. బాలరాజు ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారంటూ ఆ మధ్య ఓ టీడీపీ సీనియర్ నేత, జనసేన కీలక నేతల సంభాషణలో బయటకొచ్చింది. అటు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ అనుచరులు పోలవరం కుడి కాలువ నుంచి భారీగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి చుట్టూ ఎన్నికల అక్రమాల వివాదం చుట్టుకుంది. 2024 ఎన్నికల్లో మాధవి నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ గెలుపు వెనుక ఆర్థిక అక్రమాలు ఉన్నాయని ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. లోకం మాధవికి చెందిన సాఫ్ట్వేర్ సంస్థ ద్వారా ఎన్నికల సమయంలో భారీగా నగదు మళ్లింపు జరిగింది అని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఈ వివాదం ఏ పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళన జనసేన వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల తీరు ఇలా ఉంటే కింది స్థాయి నేతలు సైతం అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా రెచ్చిపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన స్థానిక నేత ఓ మహిళపై బహిరంగంగానే దాడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేతల తీరు ఇలా ఉంటే కింది స్థాయిలో జనసేన క్యాడర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇటీవల మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన కార్యకర్త ఇల్లు కూల్చివేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై వైసీపీ నేతలు స్పందించినా స్థానిక జనసేన నేతలు మాత్రం మౌనంగా ఉన్నారు. మరోవైపు శ్రీకాకుళం
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. జనసేన కార్యకర్త ఇంటిని టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాలతో కూల్చేశారని జనసేన నేతలు ఆరోపించారు. మరోవైపు మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో జనసేన కార్యకర్త హత్య జరిగితే కూడా పార్టీ నేతలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో జనసేన నేతల తీరు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై పార్టీ అధినేత మౌనం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమనే విమర్శలు లేకపోలేదు. ఓవైపు పవన్ కళ్యాణ్ క్లీన్ ఇమేజ్తో పనిచేస్తున్నా ఆ పార్టీ నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతల విషయంలో జనసేనని కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే వారు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ ఒక్కన్నే సుంచకపోతే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.